నమస్తే అన్న. చెప్పండి అన్న, తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్న విషయం అందరూ తెలిసిందే. సో దీంట్లో సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయాల్సిన అవసరం ఉండే. సో అత్యవసర మీటింగ్ పెట్టి ఈ రోజు తన ప్రచారాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. అంటే తెలంగాణలో ప్రచారం చేయడానికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెనకడుగు వేశారు అంటే మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు వెనకాడు వేసిరని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆయన పార్టీ పరంగా బీజేపీ తరపున జనసేన తరపున ఎంతమంది నిలబెట్టారో తెలియదు కదా జనాలకి. ఇంకా కొద్దిగా టైం ఉంది, ఎందుకు పాడు చేసుకున్నాలి ఈ నిమిషం అని చెప్పి ఈ ప్రచారాన్ని నెక్స్ట్ అసెంబ్లీకి రావచ్చు. ఇప్పుడు మున్సిపలే కదా, ఎందుకు అన్నట్ల ఆయన అందుకో పక్కకు తప్పుకున్నాడేమో అని అనుకుంటున్నాను. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి బిగ్ బాస్ మన ఫారెన్స్ ఫాలోయింగ్ ఉంది. ఏ సినిమా చేసినా కూడా ఫస్ట్ డే కలెక్షన్ అద్భుతంగా ఉంటుంది. సో కానీ తెలంగాణలో అదే విధంగా సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అన్నట్టుగా ప్రజలు ఏ రకంగా చూస్తున్నారు అంటే మీరేం చెప్తారు? అంటే ఆహ్వానిస్తారు తెలంగాణలో జనసేనని ఆహ్వానిస్తారా ప్రజలు అంటే మీరేం చెప్తారు? తెలంగాణలో రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమా అందరు చూస్తారు, అన్ని పార్టీల వాళ్ళు చూస్తారు, కానీ సినిమాకు వేరు, రాజకీయ పరంగా వచ్చాక అంతా చేంజ్ అవుతుంది. కానీ అప్పుడున్న కాలం ఇప్పుడున్న కాలం చేంజ్. ఉన్న జై జనసేన అంటారు, అన్నడు వేరు, జై సినిమా వేరు. ఇప్పుడు 100 మంది సినిమా చూసి అందరం సపోర్ట్లు కొడతాం. ఒక ఓటు వేయడానికి పోవాలంటే ఒక ఫ్యాన్ కాదు, ఒక మనిషిని చూడరు. అప్పుడు ఇప్పుడు పార్టీ ఎక్కడ, ఎవరు మంచి చేస్తున్నాడు, ఏం కథ, ఈయన వచ్చినా కానీ ఒక సీటు 2 సీట్లు వస్తాయి, 4 సీట్లు వస్తాయి, అదే ఆలోచించారు ఫ్యాన్స్. ఇప్పుడు ఏమంటారు అంటే పక్కన జరుగుతుంది. ఆ టైంలో ఏంటంటే మన నాన్న ఎవరు మనకెవరు చేస్తుంది, రాష్ట్రానికి ఎవరు మంచిగా చేస్తున్నారు, ఒక సినిమా హీరో అయితే చూడరు ఇక్కడైతే. మన గతంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణను కంపేర్ చేస్తూ కోనసీమకి తెలంగాణ దృష్టి పట్టింది అని చెప్పడం జరిగింది. అందుకోసం తెలంగాణకు రావట్లేదా ప్రచారం బాగున్నా అని అంటారు చాలామంది. అలాంటి ఏమీ లేదు, కానీ ప్రచారం వేరు, దృష్టి పట్టింది అనడం వేరు. ఆయన అన్నమాట ఆయన పార్టీ పరంగా ఇప్పుడు రావాలంటే మళ్ళీ ఏందన్నా ఇష్యూ చిన్నది కదా, ఎమ్మెల్యే కాదు, ఎంపీది కాదు కదా, మున్సిపల్ ఎందుకు ఇంతగానమని పక్కకు తీసుకున్నాడని నేను. లాస్ట్ టైం జూబ్లీస్ బై ఎలక్షన్ కూడా రాలేదు కదా ఆయన. చిన్నది అవుటికి ఇప్పుడు పార్టీ ఇప్పుడిప్పుడు పుంజుకుంటుంది కదా, తర్వాత వస్తాడేమో. సో వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేయడం ఎందుకు, సింగిల్గా ఆయనే పోటీ చేస్తే బాగుంటుంది కదా. తెలంగాణలో కూడా చిన్న పార్టీ ఎప్పుడైనా కానీ ప్రాంతీయ పార్టీ అన్నప్పుడు ఒక పార్టీతోనే పొత్తు పెట్టుకుంటేనే పైకి వస్తాం, కానీ సతాహాగా రావాలంటే టైం పడుతుంది ఏ పార్టీకైనా. ఇది నేషనల్ పార్టీలు కావు కదా, అంటే పెట్టి 10-15 ఏళ్ళు అవుతుంది కదా. 10 ఏళ్ళైనా కానీ 20 ఏళ్ళైనా కానీ చాలా మటుకు టైం పడుతుంది ఏ పార్టీకైనా. మరి తెలంగాణలో జనసేన జెండా ఎగురుతుందా ఎప్పటికైనా? ఉన్న పార్టీల జెండాలే ఎగరట్లేదు, జనసేన పార్టీ ఎగురుతుంది. ఒకటే పార్టీ, ఒక కాంగ్రెస్, టీఆర్ఎస్, ఆ 2 పార్టీలు ఉన్నాయి. అవే 2 ఇప్పుడున్న మున్సిపల్ ఎలక్షన్లో ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఉంది గురువారం, అంతా కాంగ్రెస్ అంటున్నారు. ఉన్న టీఆర్ఎస్ రాదు, బీజేపీ రాదు. మన గతంలో చాలామంది ప్రముఖులు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది అన్నారు. మరి దాని గురించి ఏం చెప్తారన్నారు? పేపర్తో రాయడానికి చాలామందికి వచ్చు, దాన్ని ఫలించాలంటే టైం పడుతుంది. పేపర్కి చెప్పడం వేరు, ఫలించడం వేరు అవుతుంది కదా. ప్రధాని అయితే నేను మీ అంటాను, నువ్వు ప్రధానం అవుతావు అని అంటాను. అవుతావా? నేను పవన్ కళ్యాణ్ ఒకటా? అంతే కదా. పవన్ కళ్యాణ్కి ఏమన్నా వేరున్నాయా, నీకు వేరున్నాయా? నువ్వు మనిషివే కదా, నువ్వు మనిషివా కదా. మనిషి అన్నప్పుడు మనిషే కదా. అతను రాజకీయ నాయకుడు, నేను ఒక జర్నలిస్ట్, ఇద్దరు ఒకటే కదా. అయినా స్టేజ్ మీదకి వెళ్ళి వచ్చిండు, నువ్వు స్టేజ్ మీద ఉన్నావు, అడుగుతున్నావు అన్నప్పుడు నువ్వు ఒక ప్రజానాయకుడే కదా, ప్రజల గురించే కదా సేవ చేసేది. ఆయన తేడానే ఏమన్నా నా గురించి చెప్పండి. జనసేన గురించి ఏం చెప్పేది తెలంగాణలో వచ్చిందో రాదా? జనసేన టైం పడుతుంది, ఇప్పుడైతే రాదు. జనసేన. ఓకే.